భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం, అన్నపూర్ణగా కొనియాడబడుతున్నటువంటి దేశం. మరి ఈ దేశంలో ఎవరైనా సరే గెలవాలంటే ఎవరు ఓట్లేయాలి అన్నప్పుడు ముఖ్యంగా కనపడేది ముందు రైతులే. మరి అటువంటి రైతన్న ఈ రోజు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న పరిస్థితి. సరైన మద్దతు ధర లేక, పంట పండిన తర్వాత దాచుకోవాలంటే గిడ్డంగులు లేక, ఇంకా ఎన్నో ఎన్నో ఇబ్బందులు. అందుకే రైతన్నలని మచ్చుక చేసుకోవటానికి ఆయా రాష్ట్రాలే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఓట్ల వ్యవసాయం మొదలుపెట్టింది. ఎన్నికల్లో గెలవాలంటే రైతులను నమ్ముకోవటం తప్ప మరో మార్గం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు ఉంది. అందరూ అదే బాట పడుతున్నారని స్పష్టంగా మనకు కనిపిస్తూనే ఉంది. తెలంగాణ సర్కార్ అయితే ఏడాది ముందు నుంచే రైతు బంధు పేరుతో వారిని ఆదుకునే ప్రయత్నం చేసింది. ఈ పథకం లక్ష్యం ఏదైనా సరే అది రాజకీయంగా టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కు తాజాగా ముగిసిన ముందస్తు ఎన్నికల్లో ఖచ్చితంగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. అందరూ అదే బాట పట్టడం ప్రారంభించిన తరువాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎకరాకు 2,500 రూపాయల సాయం అంటూ ముందుకొచ్చారు. గత ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీనే ఆయన ఇంతవరకు అమలు చేయలేదు, కానీ కొత్తగా రైతులకు కొత్త స్కీమ్ డిజైన్ చేశారని చాలా మంది పెదవిరుస్తూ ఉన్నారు. అంతేకాదు, ఇప్పుడు ఏకంగా భూమి ఉన్నటువంటి రైతులనే కాదు, కౌలు రైతులను కూడా ఆదుకుంటారని చెబుతున్నారు ఈ హైటెక్ సీఎం. ఇప్పుడు కేంద్రం వంతు వచ్చింది. శుక్రవారం నాడు కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో రైతులపై వరాలు ప్రకటించారు. దేశంలో 5 ఎకరాల లోపు పొలం ఉన్నటువంటి రైతులకు ఏటా 6,000 రూపాయలు అందించినట్లుగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. అది కూడా నేరుగా రైతు ఖాతాల్లోకి ఈ నిధులు వస్తాయని, రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేదని తేల్చేశారు. ప్రతి ఏడాది ఈ పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. 3 వాయిదాల ద్వారా ఈ డబ్బు రైతుల ఖాతాల్లో వేయనున్నారు. చిన్న సన్నకారు రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా డబ్బు. దీని ద్వారా దేశంలోని 12 కోట్ల రైతులకు మేలు జరుగుతుందని ఒక అంచనా. దీనికి ఏటా కేంద్ర సర్కారు 75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 4-5 ఏళ్ల పాలన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ తమ సీట్లను కాపాడుకునేందుకే ఈ ఓట్ల వ్యవసాయం ప్రారంభించినట్లుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కారణం ఏదైనా కావచ్చుగాక, కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవటం హర్షించదగ్గ పరిణామమని అంతా భావిస్తూ ఉన్నారు. ఆ రకంగా వెల్కమ్ చెప్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు పీయూష్ గోయల్ ఏదైతే ప్రకటించారో దాని ద్వారా మోడీ గవర్నమెంట్ రానున్న ఎన్నికల్లో ఒక్కో ఓటుని 2,000 రూపాయల చొప్పున కొనుగోలు చేసిందని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం నిన్న వ్యాఖ్యానించడం కూడా మనం అంతా చూసాం. అంటే దాని వెనుక మతలబ్ ఏంటి అన్నప్పుడు సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తామన్నారు. అది 3 దఫాలుగా ఇస్తామన్నారు. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నటువంటి ఈ తరుణంలో ప్రస్తుతం 2,000 రూపాయలు ఇచ్చారనుకుందాం. అంటే ఎన్నికలు ముగిసిన తర్వాత అప్పుడు మిగతా 4,000 ఇస్తారని అనుకుందాం. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఇచ్చేటువంటి ఈ 2,000 రూపాయలని తాయిలంగా రైతులకు చూపి మాకు ఓట్లు వేయండి, మేమొస్తే మిగతా డబ్బులు కూడా ఇస్తాము అని చెప్పటం వెనక కుట్ర దాగి ఉందని కుట్ర దాగి ఉందని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అనటాన్ని ఎలా అర్థం చేసుకుంటారో రైతన్నలు రానున్న ఎన్నికల్లో తేలనుంది.